ఏంటవని? ఈ ఫోటో ఎక్కడ నువ్వు పెట్టావా? లేదే. అయినా ఇటువంటి ఫోటోలు ఇప్పటి వరకు నీ బెడ్రూమ్లోనే కదా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడెందుకుంది? నువ్వు నేను పెట్టలేదు. ఒకవేళ అర్చన ఏమైనా? అది నేనే పెట్టాను. అక్కడెందుకు పెట్టావు? మీరు రోజూ అక్షయ్ గురించి బాధపడుతున్నారు. రాత్రి సమయంలో ఫోటో పట్టుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రతిరోజు నేను గమనిస్తున్నాను. అక్షయ మీ దగ్గరున్నప్పుడు మీ గురించి గుమ్మం దగ్గర ఎదురు చూసేదని, మీరు బయటికి వెళ్ళినప్పుడు బయట నుంచి వచ్చినప్పుడు కనపడుతుండేదని చెప్పేవారు. అక్షయ్ను చూస్తుంటే కడుపు నిండిపోయేదని అనేవారు కదా. అందుకే ఈ ఫోటోని తయారు చేయించి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుంచి వచ్చేటప్పుడు మీ కూతురిని చూసుకున్నట్టు ఉంటుంది. మీ కూతురు గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్న భావన మీకు కలుగుతుంది. అందుకే ఇక్కడ పెట్టాను. మీరు బయటికి వెళ్ళినప్పుడు బాయ్ చెప్తుంది, ఇంటికి వచ్చినప్పుడు హాయ్ చెప్తుంది. అదృష్ట జాతకురాలు, కారణ జన్మురాలు కదా. గుమ్మం దగ్గరుంటే మంచిదనే ఉద్దేశంతో ఇక్కడుంచాను. ఇందులో తప్పైతే ఏం లేదు కదా. నువ్వు చేసిన దాంట్లో తప్పుంది అనంటే నాది తప్పవుతుంది. ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటా. అక్షయ్కు ఏమాత్రం తీసిపోవు. నువ్వు కూడా అక్షయ్తో పాటు కవల పిల్లగా నా కడుపున పడుంటే బావుండేది. నీది కూడా